నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో హర్ష పాపములు కనబడుతున్నవి. ఆమేన్. మన రహస్య పాపములను ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నవి అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన కుటుంబం గ్రహించాలి. దేవుడు కుటుంబ ప్రార్థన అంటే మనం సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబ ప్రార్థన ఒక రహస్యం ఏంటంటే కుటుంబ ప్రార్థనలో మనం శుద్ధి చేసుకోవటం కోసం, మనం పవిత్రపరచుకోవటం కోసం. మనమందరూ కూడా ఇక్కడ ఉన్నవారు కావచ్చు, ఇంకో స్థలం ఉన్నవారు కావచ్చు, ఇంకో రాష్ట్రం ఉన్నవారు కావచ్చు, ఎన్నో ప్రాంతం నుంచి వింటున్నారు కదా. మనమందరూ కూడా మనము ప్రభువుకు అప్పగించుకుంటూ పరిశోధన అంటే ఆయన పరిశీలన చేసి మనమేమై ఉన్న సంగతి మన ముందు ఉంచాడు. అయితే ఆ విషయాన్ని గ్రహించాలి. అందుకనే నా చాలా క్లియర్గా చెప్తున్నాడు. దేవుని యొక్క భక్తుడు దేవుడు ఉంటున్నాడైనా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. నీకు తాగైంది కాదయా, నీకు తాగి నేను ఎక్కడ ఉండను. నీకు మరుగుపరిచి నిన్నేదో మరుగుపరిచినేదో ఇదేమీ లేదా. కారణం ఆయన పరిశుద్ధుడు.